సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఆదిత్య 369 మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమా. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ రోల్లో ఒక డిఫరెంట్ సైంటిఫికల్ ఫిక్షనల్ సినిమాగా మన ముందుకు వచ్చింది ఇది. సో సంగీతం శ్రీనివాసరావు గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాలు ఏదో కళాఖండంగా ఉండిపోతుంది అనమాట. సో టైం మెషిన్, మామూలుగా మనకి టైం మెషిన్ మీద సినిమా మొదలుపెట్టింది కూడా సంగీతం గారు అనే చెప్పాలి. ఎందుకంటే టైం ట్రావెల్ అనేది మనం ఇప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాం. రీసెంట్గా 24 అవ్వచ్చు, అలాగే శర్వానంద్ గారి సినిమా ఒకటి వచ్చింది. సో టైం ట్రావెల్ మీద సినిమాలు చాలా వచ్చినా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా మటుకు ఆదిత్య 369. సో బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ రోల్లో. సో ఇందులో మనకి టైంలో ముందుకు వెళ్తారు, వెనక్కి వెళ్తారు. సో టైం మెషిన్ ఇక్కడ మనకి శాంపుల్ గా పెట్టారు. అది ఎలా ఉంది, టైం మెషిన్ లో మనం ట్రావెల్ చేయొచ్చా అనేది చూద్దాము. సో ఒకసారి వచ్చేయండి. సో టైం మెషిన్ అన్నమాట, నిజంగా ట్రావెల్ చేయాలి అనే థాట్ క్రియేట్ చేస్తుంది. సో మెషిన్స్ బటన్లు ఏం నొక్కితే ఏమవుతుందో తెలీదు, బట్ డిజైన్ చాలా బాగా చేసుకుని వచ్చారు సినిమా కోసం, రీ రిలీజ్ కోసం. అది కూడా మెయిన్ గా మనకి చూసుకుంటే మీరు చూడొచ్చు మొత్తం బటన్స్ అన్ని కూడా. సో రీ రిలీజ్ కోసం ఇంత హెవీగా ఒక సినిమాకి, మామూలుగా కల్కి రిలీజ్ కోసం కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, కల్కి కార్ ని. బట్ అలా కాకుండా సినిమా రీ రిలీజ్ కోసం టైం మెషిన్ తీసుకొచ్చి పెట్టారు. సో ఎందుకు ఇదంతా అంటే, ఈ ఆదిత్య 369 కి నెక్స్ట్ వర్షన్ ఆఫ్ సినిమా బాలకృష్ణ గారు మోక్షజ్ఞాన్ని ఎంట్రీ చేస్తూ ఖచ్చితంగా ఒక సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. ఆదిత్య 999. సో 369 కాదు, 999. సో అది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, అది కూడా టైం ట్రావెల్ మీద. సో ఇలా టైం మెషిన్ తీసుకొచ్చి పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు సినిమా గురించి కూడా. ఎందుకంటే ఈ కాలం పిల్లలకి ఇది ఒక మెమరబుల్ సినిమాగా ఉంటుంది చూసిన వాళ్ళకి. అప్పుడు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు చూడాలి బిగ్ స్క్రీన్ పైన అనే థాట్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు పిల్లలకి మళ్ళీ ఆదిత్య 369 ఏంటి, బాలకృష్ణ గారు ఏం చేశారు, టైం మెషిన్ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. అండ్ టైం మెషిన్ లో గతానికి వెళ్తారు. సో వెళ్ళి శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని చూస్తారు, అలాగే ఫ్యూచర్ కి వెళ్తారు. ఒక 2050 అలాంటి ఇయర్ వస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మనకి ఫ్యూచర్ లో ఎలా ట్రావెల్ అవుతాము, క్లైమేటిక్ కండిషన్స్ మారుతూ ఉన్నాయి మనకి ఎప్పటికప్పుడు. సో ఇంకా డెప్త్ కి వెళ్తే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది ఒక డిఫరెంట్ సినిమాటిక్ వేలో మనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఆదిత్య 369. సో ఖచ్చితంగా థియేటర్స్ లో చూసే సినిమా, అండ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మెయిన్ గా ఈ జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది ఆదిత్య 369. బాలకృష్ణ గారు, సంగీతం శ్రీనివాసరావు గారు కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన ఒక అద్భుతమైన సైంటిఫికల్ ఫిక్షనల్ మూవీ. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. ఇవాళ రీ రిలీజ్ అయింది. సో బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మనకు క్రియేట్ చేస్తుంది. సో ఇది మనకి ఐమాక్స్ దగ్గర పెట్టిన సెటప్ అనమాట. ఇదంతా కూడా మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పెట్టిన సెటప్ ఇది. సో ఈ సెటప్ చూసి మీరందరూ కూడా సినిమా కూడా చూసి బిగ్ స్క్రీన్ లో సినిమాని ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం. అండ్ బాలకృష్ణ గారు యాక్టింగ్, అందులో మనకి శ్రీకృష్ణ దేవరాయలాగా కూడా కనిపిస్తారు. సో విజయనగర రాజులు శ్రీకృష్ణ దేవరాయలు మనందరికీ తెలుసు. సో ఆ రాజుగారి గెటప్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ అలాగే రోబోటిక్ గెటప్, ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతే మరీ పాస్ట్ కి వెళ్తారు శ్రీకృష్ణ దేవరాయల కాలానికి, అలాగే ఫ్యూచర్ కి కూడా వెళ్తారు. సో ఫ్యూచర్ కి వెళ్ళిన సీన్స్ కూడా మనకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో సంగీతం శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం టైం ట్రావెల్ బేస్డ్ మూవీ అనమాట ఇది. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. ప్రసాద్ ఐమాక్సే కాదు, అన్ని థియేటర్స్ లో కూడా ఈ సినిమా అవైలబుల్ ఉంది. సో ప్లీజ్ డు వాచ్ ఇట్. ఆదిత్య 369.